ఈనాడు వాళ్ళు మొదట రాశారు, ఇవాళ కూడా రాశారు ఆంధ్రజ్యోతి వాళ్ళు. మరి పచ్చి అబద్ధం అని వాళ్ళే ఒప్పుకున్నట్టుగా ఈ ప్రపంచ నేతగా మార్చేశారు ఆ బోరుగడ్డ నీళ్ళన్నతన్ని. బోరుగడ్డ పరార్ అని వాళ్ళు రాశారండి. ఇవాళే ఇందాక మా వాళ్ళు చూపించారు అదే టీవీలో, వాళ్ళకి ఆంధ్రజ్యోతి వాళ్ళది వెళ్ళే గడువు ముగిసిపోవడంతో లొంగిపోయిన అనిల్ అంట. ఇవాళ ఇప్పుడు ఇందాక టీవీలో వేస్తున్నారు. సో వీళ్ళు అబద్ధాలు రాస్తున్నారా లేదా? అబద్ధాలు రాసినట్టు ఒప్పుకుంటారా మరి వీళ్ళు? ఇప్పుడు రేపేం రాస్తారు? మా దెబ్బకే భయపడిపోయి లొంగిపోయాడని రాస్తారు. రాసిన ఆశ్చర్యం లేదు. అంతేగాని మేము పచ్చి అబద్ధాలు రాసాం ఎట్లా ఏదో చంద్రబాబు గారి కంటే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి మరి ఈ బోరుగడ్డ అనిల్ అనే అతనికి ప్రాధాన్యత ఇచ్చి ఫస్ట్ పేజీలో నాకు ఆశ్చర్యమైంది. ఏంటి ఈ స్థాయికి ఈనాడు ఆంధ్రజ్యోతి దిగజారిపోయాయి? ఈ పరిస్థితి మీద సంక్షిప్తంగా మీరేమంటారండి ఈ అబద్ధాల మీద పురుషోత్తమ్ రెడ్డి గారు? బోరుగడ్డ అనిల్ విషయంలో తెలుగుదేశం కానీ ఆ మీడియా ఛానళ్ళు అతను వ్యవహరించిన తీరు వైసీపీ మెడకెట్ట చూడదాం అనేది వాళ్ళ వ్యూహం. బోగిరెడ్డి అనిల్ పైన వాళ్ళకి ఇబ్బంది లేదు. ఆయన ఎట్టైనా సరే వైసీపీ వాడిగా ముద్రేసేసి ఆయన్ని జగన్ నడిపినాడని చెప్పించే ప్రయత్నంలో ఇవన్నీ చేస్తున్నారు. బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఈ రోజు వైసీపీ కాదు. ఇప్పుడు ఆయన ఎట్లా పడితే అట్లా మాట్లాడితే జగన్ వైసీపీ వాళ్ళు ఎంకరేజ్ చేశారని ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. నా పాయింట్ ఏంటంటే ఈ రోజు జగన్ గారికి వ్యతిరేకంగా కొన్ని కామెంట్లు ఎవరు పడితే వాళ్ళు చేస్తున్నప్పుడు తెలుగుదేశంకి అనుకూలంగా ఎంకరేజ్ చేసినంత చంద్రబాబు గారు నడిపినట్టు అవుతుందా? పాయింట్ ఏంటంటే బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి చాలా దుర్మార్గంగా ప్రవర్తించాడు, అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. ఆయన పైన చర్య తీసుకోండి చట్టపరంగా. ఎవరికి అది కాదు సార్, అది కాదు, ఆ యాంగిల్ కాదు. నా పాయింట్ ఏంటంటే సార్, అది మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. బోరుగడ్డ పరార్ అని నిన్న రాశారు, ఇవాళ రాశారు, మొన్న ఈనాడు వాళ్ళు కూడా రాశారు. ఇవాళ అంటే పరారని రాయలేసినట్లేరు వాళ్ళు ఇంకో యాంగిల్లో అదేదో పెద్ద వార్తలాగా రాశారు, జారుతాడా లేడా అనేది. ఇవాళ జైల్లో లొంగిపోయారని వాళ్లే వేస్తున్నారు. మరి అంటే పచ్చి అబద్ధాలు రాసినట్లా, లేక వీళ్ళని చూసి భయపడి అనిల్ జైల్లో లొంగిపోయినట్లా? ఖచ్చితంగా ఒక రోజు దొరకలేదు, ఒక రోజు పరారైపోయినాడు, ఇంకొక రోజు ఇంకొకటి, చివరకు మొన్న ఏం చర్చ పెట్టారు, ఆయన ప్రాణానికి ముప్పు ఉంది. ఎవరో నుంచి వైసీపీ నుంచి అంటే మొత్తం మీద వైసీపీకి లింక్ పెట్టాలి. ఆయన ఏదో అద్భుతాలు వీళ్ళు చెప్పేస్తారని భయపడిపోయి వీళ్ళు ఏమైనా వాళ్ళు చేసేవాళ్ళు. ఏం సంబంధం ఉంది వైసీపీ లీడర్స్ కి బోరుగడ్డ అనిల్కి? కాబట్టి చంద్రబాబు నాయుడు తిట్టిన వాళ్ళందరూ వైసీపీ అయిపోతారా? లేదా చంద్రబాబు నాయుడు విమర్శించే వాళ్ళందరూ వైసీపీ అయిపోతారా? కాదు కదా. కాబట్టి వాళ్ళు వైసీపీ మెడకెట చూడదాం అనే దాంట్లో చేస్తున్నటువంటి తొందరపాటు చర్యలు ఇవన్నీ. అంతేకాదు, ఇంకోటి ఆడుదాం అవినీతిపై నిన్న క్వశ్చన్ అవర్లో కౌన్సిల్లోనూ అసెంబ్లీలోనూ వచ్చింది. అక్కడేం అవినీతి జరిగినట్టుగా వాళ్ళ మంత్రి గారు ఏం చెప్పలా. వెంటనే మరుసటి రోజు ఏసీబీ విచారణ అన్నారు. నిన్న ఇదే ఆంధ్రజ్యోతి వాళ్ళు మరి ఐఏఎస్ల పెళ్ళాలు భార్యలు స్టార్ హోటల్లో కౌంటర్లు పెట్టారని రాస్తే చంద్రబాబు గారి మనోభావం దెబ్బతినలా, ఐఏఎస్లు భార్యల మనోభావాలు దెబ్బతినలా, ఐఏఎస్లు ఐపీఎస్ల మనోభావాలు దెబ్బతినలా. వాళ్ళ మీద రెడ్ బుక్ లేదు, ఏం ఉండదు. మరి తప్పు అయితే ఆంధ్రజ్యోతి మీద కేసు పెట్టాలి కదా. తప్పు కాకపోతే అది కరెక్ట్ అయితే ఐఏఎస్ల భార్యల మీద రెడ్ బుక్ ప్రయోగించాలి కదా సంబంధిత ఐఏఎస్ల మీద. మరి ఇప్పుడు ఇట్లాంటివి రాస్తున్నారు. ఈ రెడ్ బుక్ గోల అవ్వదా? ఈ రకంగా ఇట్లా రాయటానికి మీరు సమర్థిస్తారా? అట్లాగే సాక్షి ప్రకటనలకు సంబంధించి కూడా వచ్చింది వార్త. ఇవాళ డీటెయిల్గా వాళ్ళు అక్కడేం లేదని చెప్పారు, అయినా కూడా మళ్ళీ రేపు రాస్తారు. అంటే ఇక్కడ 2 పాయింట్లు. రోజా గారికి సంబంధించి వాళ్ళ ఆసక్తి, ఆమెను అరెస్ట్ చేసేవాళ్ళు. రోజా గారు బైరెడ్డి మీద కూడా ఇద్దరు ఆయన క్రీడల శాఖకి సంబంధించి షాప్ చైర్మన్ గా ఉన్నాడు. నాటి మంత్రి రోజా, షాప్ చైర్మన్ బైరెడ్డి. ఇక్కడ ఒక కీలకమైన విషయం నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, నాకు వ్యక్తిగతంగా రోజా గారి పరిచయం కాబట్టి ఆమెను అడిగాను, ఏంటి రోజు అరెస్ట్ చేస్తున్నట్టు ఏం సంగతి అంటే, అసలు మా శాఖే నిర్వహించలేదు. రోజా గారి మంత్రిత్వ శాఖ 119 కోట్ల రూపాయల ప్రోగ్రామే నిర్వహించలేదు. రోడ్లు భవనాల శాఖలు నిర్వహించారు. ఆ విషయం ఎవరికి తెలియదు, ప్రపంచానికి, నాకే తెలియదు. కేరళ మంత్రి ఆమె కాబట్టి అనుకునేసాం. సమస్య ఏంటంటే ఎవరు శాఖ నిర్వహిస్తారు అక్కడ జరిగితే జరుగుతుంది కదా. రోడ్లు భవనాల శాఖలు 119 కోట్లు కేటాయించారు. కాబట్టి రోజా గారికి ఏ సమస్య లేదు. బట్ ఏంటంటే వాళ్ళ కోరిక రోజైనట్టని అరెస్ట్ చేయాలి. ఆ అరెస్ట్ కోసం వాళ్ళు వార్తలు విశ్లేషణ చేసేసి రోజు ఏడిపిస్తున్నారు. చివరకు ఎమ్మెల్యేల మీద ఎంత ప్రభావం పడిందంటే, మమ్మల్ని ఎక్కడ పోయినా రోజైనా అరెస్ట్ చేయమని అడుగుతున్నారండి, ఏమైందని మంత్రిని అడుగుతున్నాడు శాసన మండలిలో. అంటే వాళ్ళ కోరికని వార్తలు పడదు. రెండోది, ప్రకటనలకు సంబంధించి ఈరోజు మంత్రి గారే ప్రకటించారు. ఇప్పుడు సాక్షి, ఈనాడు టాప్ పత్రికలుగా రాష్ట్రంలో ఉంటున్నాయి. దాన్ని పాటించింది వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు టాప్ 2 పత్రికలకి ఇస్తారు, లోయెస్ట్ పత్రికలకి ఇస్తారు. అది రూల్స్. దాన్ని యాజ్ ఈజ్ గా పాటించారు. కాబట్టి వాళ్ళు పాటించిన దాన్ని వదిలేసి మీరు ఇవ్వకుండా కేవలం ఒక పత్రిక అనుకూలంగా ఇచ్చేసి ఈరోజు సాక్షి మీద నిందలేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఈనాడుకి ఆ రోజు ఈనాడు చదవద్దని జగన్ గారు చెప్పారు, చూడొద్దని జగన్ గారు చెప్పారు. కానీ గవర్నమెంట్కి వచ్చేసరికి ఈనాడుకి యాడ్లు ఇచ్చారు కదా.
రూల్స్ పాటించాలి కదా. కానీ మనకు వచ్చేసరికి అందుకు భిన్నంగా ఉంటారు. ఇవన్నీ ఒకటి వాళ్ళ నోటు. దీని మీద కామెంట్ చేయండి సార్. మద్యం విక్రయాలపై సిట్ వేస్తే తాడేపల్లిలో రికార్డులు తగ్గదని పెద్ద హెడ్డింగ్ పెట్టారు. మంత్రి అంటే అని ఉండొచ్చు. అంటే వీళ్ళ కోరిక అసలు నిజంగా అట్లా సాధ్యమవుతుంది ఈ రోజుల్లో? ఇంత కంప్యూటర్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఈ ప్రభుత్వం ఇంత వెనకబడిపోయిందా? ఫైల్ 2 రకాలు, ఫిజికల్ ఫైల్, కంప్యూటర్ ఫైల్ ఉంటుంది. అన్ని కంప్యూటర్ ఫైల్ ఈ తగలబెడినాడు ఉంటుంది కదా కంప్యూటర్ ఫైల్. రెండోది ఇవన్నీ వేసుకొని జగన్ గారి ఇంట్లో ఏం చేస్తారు? అవన్నీ అది సాధ్యమైన ఇంట్లో జగన్ గారి ఇంట్లో పెట్టుకు వెళ్ళి కదా అది ఎట్లా పెట్టుకుంటారు? కాబట్టి మినిమం లేదు. ఆడ ఏమన్నా జరిగింది దానికి జగన్ గారికి ఎట్టబుట్టి నేను చెప్పాను అనిల్ ఎడముని చేద్దాం, ఫైల్ తగిలింది జగన్ గారికి ఎట్టతోటి చేద్దాం. ఇవన్నీ ఒక అర్థం లేని ఆ రోజు గడిచిపోతే చాలనే సమాచారం వరకు నోట్లు కట్టగా లెక్కేసినారు కదా. ఆ మిషన్లు పెట్టి రోజు ఇదే లెక్కలు వేసుకున్నారు. ఈ నోట్లు అనేసి ఆన్లైన్ లో తీసుకోకుండా తీసుకుంటారు కదా. అవన్నీ లెక్కలు వేసుకుంటే లక్షల కోట్లు లెక్కలు కట్టుండాలి. అన్ని మిషన్లు కూడా రాసేయను. మిషన్లు మ్యాన్ ఎంతమంది ఉంటారని ఆడ ఆఫీసులో అంతమంది పెట్టే చైర్లు కూడా లేవు. పాయింట్ ఏంటంటే ఒక విపరీత పోకడలతో ఏదో రాసేస్తే పోతుందనే ధోరణితో సార్ అది వాళ్ళ క్రెడిబిలిటీ దెబ్బతింది. రేపు నిజాలు చెప్పినా నమ్మరన్న విషయాన్ని ఇప్పుడు నేను ప్రత్యేకించి అబద్ధాలు వాస్తవాలను కాలం కూడా నడిపానండి కొంతకాలం పాటు ఎలక్షన్ ముందు. సరే అప్పుడు జనం పట్టించుకున్నారా లేదా? ఇప్పుడు వాళ్ళే అంగీకరించాల్సి వస్తుంది మేము రాసిన అబద్ధాలేనని చెప్పి అప్పుల మీద. కానీ ఇప్పుడు అప్పుల మీద ఇవాళ 9,000 కోట్లు మళ్ళీ వాళ్ళు అప్పు చేస్తున్నారంట ఏపీ ఎండిసి ద్వారా. మరి అది ఇప్పుడు వాస్తవం అర్థమవుతుంది కదా. అప్పుడు పంచడం కోసం, ఇప్పుడు అవసరం కోసం, అంతే తేడా. ఇప్పుడు అవసరం, అప్పుడు పంపకం. అప్పుడు మనంతా ఇచ్చలవిడి చేసేసినాం, ఇప్పుడు మాత్రం అవసరం కోసం అప్పు చేస్తున్నారు. అది అనివార్యంగా చేయాలి. 70,000 కోట్లు చేస్తే శ్రీలంక, 1,00,000 కోట్లు చేస్తే అవసరం. ఇది వ్యత్యాసం, అప్పటికి ఇప్పుడు వ్యత్యాసం. మనం ఏం చేస్తాం మరి అన్యాయంగా వాళ్ళు. కానీ ఇప్పుడు అప్పుల మీద అసలు ఎక్కడ పేపర్లో వార్తలే రావట్లేదు, మీరు గమనించారా? వాళ్ళ దాంట్లో ఈనాడు మనకి ఇష్టం లేదు కదా, మనకి ఇష్టం లేదు కదా, మనకి ఇష్టం లేదు కదా, అది రాయడం ఇష్టం లేదు కదా చెప్పరు. రైట్, ఓకే. రాంబాబు గారు వెస్ట్ గోదావరి నుంచి. రాంబాబు గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. పురుషోత్తమ రెడ్డి గారికి, రాజీవ్ గారికి నమస్కారం. నమస్కారం. ఈ సూపర్ 6 అని చంద్రబాబు హామీ ఇచ్చి ఒక్క హామీ కూడా నిర్వహించుకోకుండా ఈ ఎదురు మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని చేయలేదని చెప్తున్నారని. ఇప్పుడు ఇలా చీఫ్ మినిస్టర్ గారు మాట్లాడుతూ లైవ్ లో దిశ యాప్ అసలు ఏమీ లేనట్టే చెప్తున్నారు. కొత్త దాన్ని కలరింగ్ చేసి వేరే యాప్ గా చూపిస్తున్నారండి. అవును, శక్తి యాప్ అని పేరు పెట్టి పేరు మారిస్తే మందే అయిపోయా. పేరు బట్టి అయిపోయింది. సూపర్ 6 ఏమీ లేదు. రైట్.